నలిగిన వారికి తాను మహాదుర్గమగును. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు వాగ్దానం రిసీవ్ చేసుకుంటూ ఆధ్యాత్మికంగా మీరు బలపరచబడుతున్నారు కదా. మీరు మాకు తెలియజేస్తున్న ప్రార్థన విన్నపముల కొరకు మానక మీ కొరకు ప్రార్థన చేస్తున్నాము. దేవుడు ఆయన కృప మీకు సమృద్ధిగా అనుగ్రహించాలని కోరుకుంటున్నాం. దేవుడు మీ ఎడల చేసే మేలులను బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. కృపా సమాధానములకు కర్తయ్యకు దేవుడు మీకు తోడై ప్రతి పరిస్థితిలో ఆయనే ఉండి నడిపించునుగాక. ఆమె నలిగిన వారికి తాను మహాదుర్గమగును. అవును, మనము కృంగిన వేళలో, నలిగిన సమయంలో మనుషులు మనలను అలక్ష్యం చేస్తారు. నీవు ఆరోగ్యపరంగా నలిగిపోయి ఉన్నా, ఆర్థిక పరంగా నలిగిపోయిన స్థితిలో ఉన్నా, కుటుంబ పరంగా ఆధ్యాత్మికంగా నీవు కృంగిన పరిస్థితిలో ఉన్నప్పుడు మనుషులు మనలను అవమానపరిచి కృంగుదలకు గురి చేసే మాటలు పలికే సందర్భాలు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. అయితే దేవుడు అంటున్నాడు, నేను మహాదుర్గమును. ఎవరైతే నలిగి కృంగి వేదనతో కన్నీళ్లతో ఉంటారో వారిని ఆయన అలక్ష్యం చేసే దేవుడు కాదు. నీ కన్నీటికి కారణం ఏమిటి? నీ సమస్యకు పరిష్కారం ఏంటి? నీ కృంగుదలకు కారణం ఏంటి అనేది ఆయన పరిశీలనగా పరీక్షించి పరిష్కారాన్ని అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. ఇంత మహాదుర్గమైన దేవుని కలిగిన మనము కృంగి నలిగి ఇక ఇంతేలే నా పరిస్థితులు అనుకొనవలసిన అవసరమే లేదు కదూ. కనుక దేవుని ఆశ్రయిద్దాము. ఆయనే నా దుర్గమని చెబుదాము. నీవే నా ఆశ్రయమయ్యా అని చెబుదాము. ఏ పరిస్థితులైనా నీవు నాతో ఉన్నావయ్యా, నా చేయి పట్టి నడిపించు ప్రభువా అని యేసయ్యకు మన చేతిని అప్పగించుకొని మన ప్రవర్తన అంతటి యందు ఆయన యొక్క అధికారానికి ఒప్పుకుందాము. ఆయన మహాదుర్గముగా ఉండి ఏ కీడు నీ దరి చేరకుండా, ఒకవేళ కీడు కల్పించే మనుషులు ఎదురైనా, పరిస్థితులు ఎదురైనా వాటన్నిటిలో నుండి కూడా సురక్షితముగా నిన్ను కాపాడి భద్రపరచువాడై ఉన్నాడు. ఆమేన్. అట్టి కృపలో మనము దాగి ఉందుముగాక. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. మహాదుర్గమైన దేవునిగా మీరు మాకున్నారు. అనేక మార్లు మేము ఆధ్యాత్మికంగా కృంగిపోయి, మానసికంగా నలిగిపోయిన పరిస్థితులు, ఆర్థికంగా నలిగిన స్థితి, కుటుంబపరంగా సమాజంలోను సంఘములోను ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితుల్లోనూ నీవు మాతో కూడా ఉండి మహాదుర్గముగా, ఎత్తైన కోటగా, చాలిన దేవునిగా ఉన్నారయ్యా. మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారున్న కృంగుదల, వారున్న పరిస్థితులను ఎరిగిన దేవుడవయ్యా. నేనున్నాను అని వెన్నుతట్టి నీ పిల్లలను ధైర్యంతో నింపుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కృప మీకు తోడయుండును గాక. ఆమేన్.